నమ్మకమైన దేవుడు, సత్యమైన దేవుడు, చాలా శ్రేష్టమైన సమయానికి, చాలా ప్రాముఖ్యమైన సమయానికి మేము నీ బిడ్డలు నీ వాక్యం వింటూ ఉండగా మాకు గ్రహించే హృదయం దయచేయండి ప్రభా. మా హృదయాన్ని తెరవండి, మీ తట్టు తిప్పండి, మీరు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథము 24. కీర్తన గ్రంథము 24 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమా గల రాజు ప్రవేశించినట్లు తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి. చాలు. హల్లెలూయా. దేవుని బిడ్డగా మరి ఈ కీర్తనల గ్రంథం, మరి దావీదు గారు రాసినటువంటి ఈ గ్రంథంలో గుమ్మముల గురించి లేక తలల గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి కదండి. ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రాముఖ్యత బేస్మెంట్ కట్టిన తర్వాత గుమ్మం పెడతారు. వాస్తవం ఆ గుమ్మము చాలా ప్రాముఖ్యమైనది. ఆ గుమ్మానికి వెళ్ళండి, ప్రార్థన చేయిస్తారు. కొంతమంది కొబ్బరికాయలు కొడతారు, కొంతమంది వెళ్ళండి అనేక రకమైన వాళ్ళు ఆ గుమ్మం దగ్గర నైవేద్యాలు చేస్తారు. అయితే దేవుని బిడ్డరా, గుమ్మం చాలా ప్రాముఖ్యమైనది. గుమ్మము ఏంటండి, అది ఒక ద్వారము. లోనికి వెళ్ళేవారికి, లోన్ నుంచి బయటకు వచ్చే వరకు చాలా ప్రాముఖ్యమైనది గుమ్మం. ఎవరు లోనికి వెళ్తున్నారో ఎవరు బయటకు వస్తున్నారో అన్నది చాలా గుమ్మానికి మాత్రమే తెలుస్తుంది. అంత ప్రాముఖ్యమైనది గుమ్మం. మరి ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నట్టు సమయంలో గుమ్మానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అయితే దేవుని బిడ్డగా గుమ్మం గురించి ఇక్కడ బైబిల్ ఏమనుందంటే, గుమ్మములారా మీ తలల పైకి ఎత్తుకోండి. ఒక గుమ్మానికి ఎంత ప్రాముఖ్యత, ఆ ఇంటికి అంత సంబంధించింది గుమ్మమే కాబట్టి, ద్వారము కాబట్టి. అట్లాగే దేవుడు కూడా మనము కూడా అడుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ప్రకటన గ్రంథంలో ప్రభు అంటారు కదా, 23వ అధ్యాయం 20వ వచనం. ప్రభు ఏమంటారంటే, ఇదిగో నేను ద్వారము దగ్గర ఉన్నాను, ఎవరైనా నా స్వరం ఎత్తి నా స్వరము విన్నెడల. ఏముందని చదవండి. 3:20 వచనం. ఇదిగో ప్రకటన గ్రంథం 3:20 వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి ఉండి, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకి వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు భోజనము. యేసు ప్రభువు ఏమన్నాడు? ఇదిగో నేను ద్వారముల దగ్గర ఉన్నాను, తలుపు తట్టుతున్నాను, ఎవరైనా తలుపు తీసివేయాలి.
ఏంటండి తలుపు అంటే ఉదయం అని నీ తలుపు తెరవబడింది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ద్వారము తలుపు వద్ద ఉన్నాను. వినండి, ఎవరైనా సరే దేవుని బిడ్డారా ఒక గుమ్మం కాడకి వెళ్ళి ఏంటండి తలుపు వేసుందనుకోండి, ఏం చేస్తారు? పిలుస్తారు. ఒకవేళ ఆ గుమ్మం కాడ ఉండి ఏంటండి తలుపుని తట్టుతారు, తలుపు తీసి. అట్లాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో నేను తలుపు వద్ద ఉన్నాను, తలుపు తట్టుతున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసినేలా. సరేండి, ఎప్పుడైతే దేవుని బిడ్డరా ఏంటండి మనము తలుపు తీస్తామో ఖచ్చితంగా ఆయన మన ఇంట్లోకి ప్రభు వస్తాడు. హృదయం అనే తలుపు తెరవబడినప్పుడు ప్రభు తప్పకుండా వస్తాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, ఏమంటాడంటే, గుమ్మమునరాన్ని తలలో పైకి ఎత్తుకోని అదండి. వాస్తవానికి దేవుని బిడ్డరా, ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా బాగా అప్పులైపోయి ఉన్నామనుకోండి, అప్పుల వాడు వచ్చి మన గుమ్మం దగ్గర నిలబడి పిలిచినప్పుడు మన కళ్ళు ఎలా ఉంటాయి? పైకి ఎత్తుతాయి. ఎందుకే తెచ్చుకుంటాం? అప్పుల వాడు వచ్చి మన గుమ్మం కాడికి వచ్చి తలుపు కొడుతున్నప్పుడు, అప్పుడు వాడు వచ్చి మన గుమ్మం కాడికి వచ్చి పిలుస్తూ ఉన్నప్పుడు మనము గుమ్మం కాడికి వస్తాం, కానీ మన తలలో కిందకి ఉంటుంది కదండి. దేవుని బిడ్డల బైబిల్లో ఆది కాండంలో 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం ఆది కాండం 4. ఒకసారి కయ్యంతో దేవుడు అంటాడు, ఏమంటాడంటే దేవుడు అంటాడా, 4వ అధ్యాయం చూడండి, ఇక్కడ 6వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకొనువా, సత్క్రియ చేయని ఎడల వాకిట నీ పాపము పోవచ్చు. ఇక్కడ కయ్యను ఉన్నాడు. ఈ కయ్యను ఏంటండి తన తమ్ముడైన ఏబోల్ని పొలంలో ఆయన మీద పడి ఏబోల్ని చంపేశాడు. కయ్యను చంపేసి ఏమి చేయని వాడిగా ఆయన సమాజంలో ఆయన కనపడుతున్నాడు. దేవుడు అతని దగ్గరికి వెళ్ళాడు, కయ్యను అని మాట్లాడాడు. నీ తమ్ముడు రక్తము నాకు మొదపెడుతుంది, నీ తమ్ముడిని నువ్వు చంపేసినావు అని మాట్లాడుతున్నాడు. ఏంటండి, కయ్యను మంచి పని చేయలేదు. ఒక మంచి పని చేసినప్పుడు ఎవరైనా తల ఎత్తుకుంటారు, చెడ్డ పని చేసినప్పుడు ఎవరైనా తల దించుకుంటారు. దేవుడు అదే అంటున్నాడు, కయ్యను నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకోవా,
నీ తమ్ముడైన ఏబోల్ని నీవు చంపేసినావు. అతని రక్తము నాకు మొరపెడుతుంది. ఏబోలు ఎంతో నీతిమంతుడు. అతని గొర్రెలు తొలసూరు గొర్రెని, మంచి గొర్రెని నాకు ఇచ్చేవాడు. ఆ వ్యక్తిని నువ్వు చంపేశావు, ఎంత పాపం చేశావు నువ్వు అని దేవుడు కయ్యంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది సమాజంలో ఎన్నో రకమైనటువంటి పాపాలు చేస్తున్నారు, ఎన్నో రకమైనటువంటి మోసాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో రకమైనటువంటి పైకి మంచివారిగా భక్తివారిగా కనిపిస్తున్నారు. కానీ దేవుడి దృష్టిలో వాళ్ళ తల కిందకే ఉంది. కయ్యను కూడా అలాగే ఉన్నాడు. అందరికీ నేను ఏమీ చేయలేదు, ఎవరు నన్ను చూడలేదు, నేను బాగానే ఉన్నాను అనుకున్నాడు. కానీ దేవుడే వచ్చి మాట్లాడాడు, కయ్యను నువ్వు మంచి పని సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకోవా, నువ్వు మంచి పని చేస్తే నువ్వు తలెత్తుకుంటావు అన్నాడు. కానీ అతను మంచి పని చేశాడా? చేయలేదు. తన సోదరుని చంపేసింది. ఇప్పుడు దేవుని బిడ్డరా, అందుకే అతని పాపము తన వాకట్ల ముందే ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ ఉందండి? పోతుందా? నీ వాకల ముందే నీ పాపం ఉందా అంటున్నాడు దేవుడు. పోతుంది. నీ వాకల ముందే, నీ ద్వారం ముందే, నీ గుమ్మం ముందే ఆ పాపం ఉంది. ఏంటంటే మనిషి చదవన్నమాట. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల వాకిట. చూసారండి, ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. చెయ్యని ఎడల, చేసిన ఎడల. చేసిన దానికి చేయని దానికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా డిఫరెన్స్ తేడా ఉంది. చేసిన దానికి చెయ్యని దానికి కదండి. దేవుడు అదే అంటున్నాడు. వెళ్ళండి, నువ్వు చేయకపోతే తలెత్తుకుంటావు, నువ్వు చేస్తే అదిగో నీ పాపము నీ వాకిట ముందే పోచి ఉన్నా. ఈ రోజున అనేకమంది హృదయాల్లో భయంకరమైన పాపము గూడు కట్టుమంది. కానీ పైకి ఎట్లా ఉన్నారంటే మంచివాడిగా కనిపిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ కదండి. ప్రతి మనిషి తల దించుకునేలా చేస్తాడంటే కారణం ఏంటంటే ప్రతి మనసులో ఏదో ఒక లోపం అనేది ఉన్నప్పుడే తల కిందకి దించుకో. నాకు తెలుసున్న ఒక కుటుంబం, వాళ్ళు పైకి చాలా బాగా కనపడుతున్నారు. పిల్లలు కానీ, తండ్రులు కానీ, కొడుకులు కానీ, అందరు కానీ వాళ్ళు చాలా బాగా కనిపిస్తున్నారు. వాళ్ళు వేసుకునే బట్టే కానీ, వాళ్ళ లేవులు కానీ, వాళ్ళు అంతా కూడా చాలా బాగా కనిపిస్తున్నారు. ఒకరోజు బ్యాంకు వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ బయటికి ఎక్కేసి ఇంటికి తాళం వేస్తున్నారు. ఆ ఇంటి వాళ్ళందరూ కూడా తల కిందకి దించుకున్నారు. ఊరు వాళ్ళందరూ వచ్చారు. మరి ఇంతకాలం ఎలా కనిపించారు? మాలో ఏమీ లేదు, అంత మంచిగానే ఉన్నాం అనుకున్నారు.
కానీ సమయం వచ్చింది, బ్యాంకు వాళ్ళు వచ్చారు, వాళ్ళందరినీ బయటకు రమ్మన్నారు, ఇంటికి తాళం వేసారు. ఆ ఇంటి వాళ్ళందరూ కూడా చేతులు కట్టుకుని తల దించుకుని ఉన్నారు. చూసారండి, పాపమైనా అంతే, దొరికినప్పుడు నిన్ను నలుగురిలోకి పిలిచి నేను నిలబెడతాను, అందరి ముందు చేతులు కట్టుకుని తల దించుకోవాల్సి వస్తూ ఉంటాడు. ఎంతమంది లేరండి. అందుకే దేవుడు ఏమంటాడంటే, కయ్యాను నువ్వు మంచి పని చేస్తే తల ఎత్తుకుంటావు కదా. ఈ రోజున ఎంతోమంది స్త్రీలు కానీ పురుషులు కానీ భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, సమాజంలో ఎన్నో స్థలాల్లో రహస్యంగా ఏంటండి వాళ్ళు బతుకుతున్నారు. ఏంటండి దేవుడు ఏమన్నాడంటే, దేవుడు బిడ్డరా ఏంటండి నువ్వు తల దించుకుంటున్నావు, గుమ్మములారా మీ తలలో పైకి ఎత్తుకోవాలంటే, పైకి ఎత్తుకోవాలండి. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆ గ్రామంలో ఒక స్త్రీని రాళ్ళు పట్టుకుని కొట్టుకుంటూ తీస్తూ వస్తుంది. ఆ ఊరిలో ఉండి ఆ స్త్రీని కొట్టుకుంటూ ఆమె తరుముకుంటూ వస్తున్నారు. యేసు ప్రభు అదే గ్రామానికి వెళ్ళాడు. యేసు ప్రభు అక్కడ నిలబడినప్పుడు అనేటువంటి గ్రామ పెద్దలు అందరూ వచ్చి యేసు ముందు దేవుని పెట్టారా ముందు నిలబెట్టారు. ఆ స్త్రీ తాగించుకున్నది, ఒడిగిపోతుంది, భయపడుతుంది. వాళ్ళు అంటున్నారు, ఇదిగో ఈ స్త్రీ తప్పు చేసింది, మా ధర్మశాస్త్ర ప్రకారంగా మేము తప్పు చేసిన వాడిని మేము ఆమెని రాళ్ళు వేసుకొని కొట్టి చంపుతాం, మరి మీరేం చెప్తారు అని ప్రభుని అడుగుతున్నారు వాళ్ళు. ఆమె అలాగే వాడు మంచిగా తలపిస్తుంది, భయపడుతుంది, వణికిపోతుంది. యేసు ప్రభు అందరూ అట్లా చూశాడు. చూసి యేసు ప్రభు చూసి కింద నేల మీద రాశాడు, మీరు ఎంతమంది వచ్చారు కదా, అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి, ఈ స్త్రీ తప్పు చేసింది కాబట్టి మీరు కొట్టుకుంటూ వచ్చారు, ఆమెకి మరణ శిక్షణ మీరు విధించబోతున్నారు. కానీ నేను ఒక మాట చెప్తాను మీకు, మీలో ఎవరైనా పాపము లేని వారు వేళ ఉంటే రాయి ఇస్తామని చెప్పాడు. ఆమె అలాగే తల తీసుకున్నాడు స్త్రీ. అందరూ ఉన్నారు, గ్రామస్తులు అందరూ ఉన్నారు, ఆ చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. తప్పు చేసిన స్త్రీని ఆ కాళ్ళను కొట్టి చంపేవారు. వారి చట్టం, వాళ్ళ ధర్మశాస్త్రం. యేసు ప్రభు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా సంప్రదాయ సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభు ఏ తీర్పు తీరుస్తాడు అనేసి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పారు, సరే నేను కూడా ఏమంటలేదు, మరి మీలో ఎవరైనా పాపము లేని వారు ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే మొట్టమొదటిగా ఆమె మీద రాయ. అంటే వాళ్ళందరూ మంచివాళ్ళనే కదా, ఈమె పాపం చేసిందనే కదా వాళ్ళందరూ రాళ్ళు వేసుకుని తరుముకుంటూ కొట్టుకుంటూ వచ్చారు. కానీ యేసు పాపం ముందు నిలబడినప్పుడు
ఆయన అడుగుతున్నాడు, మీలో పాపం లేకపోతే నా ఎదురుగా రాయివేయను. ఎందుకంటే ఆయన హృదయాంతరంగా జరిగిన దేవుడు కాబట్టి ఎవరి హృదయంలో ఏమున్నదో రండి. మనుషులు మీ మంచివాళ్ళు అని చెప్పుకుంటారు. దేవుడే డైరెక్ట్గా వచ్చి అడిగితే మన జీవితం అంతా బయటపడుతుంది. రాయి వేయండి అని ప్రభు చెప్పారు. వాళ్ళందరూ కూడా ఆ కింద ఆ పేరును చూసి అయ్యో అయ్యో అనుకుని చిన్నోడు మొదలుకొని పెద్దవారి వరకు కూడా అందరూ కూడా రాళ్ళు విడిచిపెట్టి ఆ స్త్రీని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. అంటే అర్థం ఏంటి? వారిలో కూడా ప్రాబ్లము, ఇదొక తప్పు ఉంది. ఈరోజు చాలా మంది సమాజంలో, సొసైటీలో నేను మంచివాడిని చెప్పుకుంటున్నారు. ఎవరు మంచివాడు కాదు, యేసయ్య ఒక్కడ మాత్రమే మంచివాడు. ప్రైజ్ ది లార్డ్. లేదండి, దేవుని బిడ్డరా చాలామంది నా దగ్గర అంటూ ఉంటారు, మనం చర్చికి వెళ్తారు కదా ఎందుకు అట్లా ఉంటారు, అతను చర్చికి వెళ్తాడు కదా ఎందుకు అలా ఉంటాడు, ఆ తప్పులు ఎందుకు చేస్తారు, ఇలా చేస్తారని చాలా మంది నాకు చెప్తూ ఉంటారు. కదండి, నీతిమంతుడు ఒక్కడే లేడు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేకపోతారు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను కూడా పాపిని అనుకోవాలి. పాపిని అనుకుని నీతిమంతుడైన యేసు ప్రభువు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే మనకి క్షమాపణ దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది, మనకి నిత్య రాజ్యం దొరుకుతుంది. సరే, ఆ స్త్రీ అలాగే తలదించుకుంది. ఎక్కడో అక్కడ అందరూ వెళ్ళిపోయారు, ఆ స్త్రీ ఒక్కటే తలదించుకున్నది. అప్పుడు యేసు ప్రభు తలెత్తి ఏమన్నారంటే, అమ్మా నేను నీ మీద కాడ శిక్ష వేయను, నీ మీద నేను శిక్ష వేయను, కానీ ఇక్కడి నుంచి నువ్వు పాపం చేయకుండా బ్రతుకోవాలి. హల్లెలూయా. మనసులో తప్పు ఉన్నప్పుడు ఎప్పుడు తలదించుకోవాలి. తప్పు లేకపోతే నీ తల పైకే ఉంటుందని దేవుడు చెప్తాడు. మనం తల ఎత్తుకుందాం. ప్రైజ్ ది లార్డ్. కదండి, గనుక దేవుని బిడ్డరా, ఒకసారి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో చూసినట్లయితే 6వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే దేవుని బిడ్డలారా చూడండి. ఆ కాలము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. చదవండి. ఆ కాలమున ఇశ్రాయేలు భయం చేత ఎవరును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడను. చాలండి. ఎరుకో పట్టణము లోనికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఒకే ఒక గేట్ ఉంటుంది. ఇంకా చుట్టూ కూడా కోట, ఎరుకో గోడ ఉంటుంది. బయట నుంచి ఎవరు రావటానికి వీలు లేదు. వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా ఒక దూరమే. ఆ కాలంలో ఏం చేశారంటే లోనున్న వాళ్ళు బయటకు రాకుండా, బయట ఉన్న వాళ్ళు లోనికి వెళ్ళకుండా ఆ ద్వారం అనేది వేసారు, గేట్ అనేది మూసేసారు కదండి, మూసేసారు.
అందులో చాలామంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, బయట ఉన్నారు. లోనికి వెళ్ళాలి, రావాలి, వెళ్తానికి వీలు. చూసారా, కరోనా టైము 2020లో వచ్చినప్పుడు ఏంటండి, ఈ దేశం ఆ దేశం వెళ్తానికి లేదు, ఈ దేశం ఆ దేశానికి వెళ్తానికి లేదని చాలా పగడబందీ చేశారు. ఇప్పుడు కూడా చైనాలో కరోనా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు అది ఎంతవరకు వస్తుందో తెలియదు. ఇది మూడోసారి. దేవుని బిడ్డలు అయినా ప్రజలు భయం లేకుండా, భక్తి లేకుండా ఇంకా దౌర్జన్యంగా, దుర్మార్గంగా బతుకుతున్నారు. కరోనా టైంలో ఏంటండి, ఈ దేశం నుంచి ఆ దేశం రాకూడదు, ఆ దేశం నుంచి ఈ జాతిని రాకూడదు అని చాలా వాళ్ళు సెక్యూరిటీ పెట్టారు. కదండి, దేవుని బిడ్డ పాపాన్ని ఎవరు బందీ చేయలేడు. పాపం కూడా అంతే. అతని మరణం అయ్యేవో కూడా అది విడిచిపెట్టదు. తెలుసుకుని విడిచిపెట్టుకుంటే మరణము తప్పించబడుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆ దేశం నుంచి ఈ దేశానికి కరోనా రాకూడదని, ఈ దేశం నుంచి ఆ దేశం రాకూడదని ఎంత పగడబంది, ఎంత సెక్యూరిటీ పెట్టినట్టని పెట్టండి, ఆగుతుందా? దేవుని బిడ్డరా, అయితే ఇంత పగడబంది వాళ్ళు ద్వారం అనేది, ఆ ఎరుకో ఆ గేట్ అనేది బందీ చేశారు. ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు అల్లాడిపోతున్నారు. వాళ్ళు ఎప్పుడు దేవుడికి ప్రార్థన చేసేవాడు, వాళ్ళు ఎప్పుడు దేవుడి దగ్గర కన్నీరు కార్చేవాడు. వాళ్ళు దేవుడికి ప్రార్థన చేయని ఉండలేరు. ఏంటండి, కష్టాల్లో బాధల్లో కూడా వాళ్ళకి ఆధారము దేవుడే. దేవుడికి ముందు వాళ్ళు ప్రార్థన చేసేవారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి భయంకరమైన ఏంటండి వాళ్ళ మీదకి వచ్చేసింది. అప్పుడు దేవుని బిడ్డల ఆ కాలంలో మోషే తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజలు నడిపించే నాయకత్వ యెహోషువ ఏంటండి, ఇక్కడ రాయబడి ఉంటారండి. దేవుని బిడ్డరా, ఇంకా కిందకి చదవండి, 2వ వచనం. అప్పుడు యెహోషువ యెహోవాతో దేవుడు చెప్పాడు, ఏం భయపడకండి, ఏమి భయపడకండి. ఎరుకో ఆ యొక్క ద్వారము మూసివేసిన, లోనున్నవాడు బయటకు రాకపోయినా, లోనున్నవాడు బయటకు రాకపోయినా, బయట ఉన్నవాడు లోనికి వెళ్ళకపోయినా, వాళ్ళు ఎంత పగడబందిగా ఎంత సెక్యూరిటీ పెట్టినా కానీ మీరు భయపడకండి, నేను మీకు మీ చేతికి అప్పగిస్తాను. ఎవరి చేతికి? దేవుడు అంటున్నాడు, మీరేం భయపడకండి. దేవుడి చేతులు ఆగుతాయండి, గేట్లు పోవడం ఆగుతాయా? ఏమా ఆగుతాయి? మొన్న బిలకంట్లోనూ వడగంటలో పడినప్పుడు చాలా చెట్లు ఎగిరిపోయి, చెట్లు కూడా ఏరు తోలేసే అవకాశం. గాలి కానీ, నీరు కానీ, అగ్ని కానీ ఎవరు ఆపలేరు. దేవుడు ఆపుతాడు. హల్లెలూయా. దేవుడికి సాధ్యమవుతుంది. నిజమండి.
హల్లెలూయా కదండి. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులు సముద్రం మీద పడవ మీద వెళ్తా ఉన్నప్పుడు గాలి తుఫాను ఏంటండి, నీరు అనేది అలలో ఎక్కువైపోయింది. అందులో ఉన్న శిష్యులు భయపడిపోయారు. మేము ఈ పడవలో మునిగిపోతాము, చనిపోతాం. ఒకవైపు గాలి, ఒకవైపు నీరు, సముద్రం పోతుంది, మేము చనిపోతాం అనిపించింది దానికి. యేసు ప్రభువు పడవలో ఉన్నారు. దేవుడు ఉన్నా కానీ వాళ్ళకి భయం వచ్చింది. చూసారండి, ఈరోజు ఏంటంటే దేవుడు ఉన్నా సరే మనుషులకి నమ్మకం లేదు. చర్చికి వస్తున్నామా అనుకుంటున్నారు కానీ ఏదో నమ్మకంతో విశ్వాసంతో వస్తారు. ఏదో పైకి, అంతేగాని నిజమేనండి విశ్వాసం లేకపోతే నమ్మకము అనేది ప్రజలకి లేదు. ఏదో వచ్చామా, 2 ముచ్చట్లు విన్నామా, వెళ్ళాము అంతే తప్ప కానీ ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉండిపోతున్నారు కానీ ఎదిగేది మాత్రము లేదు. విశ్వాసానికి శిష్యులు కూడా పడవలో ఉన్నారు కానీ వాళ్ళకి ఏమై వచ్చింది, ఆయన ఉన్నా కానీ వాళ్ళకి ఏముందా, అవిశ్వాసము ఉండాలి. వాళ్ళకు ఉన్న అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఏమైంది, తుఫాను, అక్కడ అలలు, గాలి ఏమైంది, వాళ్ళు చూసి వచ్చింది. అది యేసు ప్రభువును చూసి రాలా, వాళ్ళని భయపెడుతుంది అది వచ్చి. ఎందుకంటే వాళ్ళకున్న అవిశ్వాసం చూసింది, వాళ్ళకున్న అపనమ్మకాన్ని చూసింది. కానీ యేసయ్య వాళ్ళతోనే ఉన్నాడు, కానీ యేసయ్య ప్రశాంతంగా పడుకున్నాడు ఆయన పడవలో. కానీ వాళ్ళని భయపెడుతుంది వచ్చే గాలి, వాళ్ళని కలవరపెడుతున్న గాలి, వాళ్ళకి ఒక భయం అనేది వచ్చేసింది. ఎవరున్నారు, పక్కన యేసు ప్రభువే ఉన్నారు కదండి. దేవుని బిడ్డలా వెంటనే వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభుని లేపారు. ఏంటండి, ఒక మాట అనుకోవచ్చుగా, యేసు ప్రభు ఉన్న మనం ఎందుకు మునిగిపోతాం, యేసు ప్రభు ఉన్నాడు ఎందుకు మన మీదకి ఎందుకు పడుతుంది, ఏం చేయదు. ఆయన ఉన్నాడు కదా పక్కన, ఎవరున్నారో పక్కన. ఈ రోజుల్లో ఒక సంఘంలో నమ్మకంగా, ఈ రోజుల్లో సేవకుడు నమ్మలేకపోతున్నారు. ఈ రోజుల్లో పక్కనే కూర్చుంటారు, పక్కనే వాక్యం వింటారు కానీ ఒకరిని నమ్మలేకపోతారు. ఒక సేవకుడు కూడా నమ్మలేనంటే పరిస్థితులు కనపడుతున్నాయి. ఏదో కదండి, తెచ్చుకొస్తామండి, ఒకరు మాట్లాడుకోరు, తెచ్చుకొస్తారు, ఒకరు ఇష్టంతో మాట్లాడుకోరు, ఒకరు ప్రైజ్లర్స్ చెప్పుకోరు. బయట విశ్వాసంగా ఉన్నా సరే మాట్లాడుకోలేరు, కలిసి వస్తారు, మనిషి తెచ్చుకొస్తా ఉంటారు. కాదు, ఎక్కడండి విశ్వాసం, ఎక్కడుంది నమ్మకం? మీరే కాదు, సేవకులు కూడా పడి ప్రార్థన చేయటం, పడి వాక్యం చెప్పటం, ఏమి కార్యక్రమాలు వస్తే పాల్పొందుకుని చేసుకుంటాం. కానీ దేవుని గురించి ఆత్మీయంగా మాట్లాడుకుంటాం మాత్రం అంటే ఏంటి, విశ్వాసం అనేది యేసు వార్తలు ఉన్నారు కానీ మరి అక్కడికి సైతాన్ని వచ్చిందంటే వారిలో ఉన్న అపనమ్మకం, వారిలో ఉన్న అవిశ్వాసం. యేసుతో ఉన్నారు కానీ వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా మారలేదు, మార్చబడలేదు. అట్లాగే చాలా మంది ఏంటండి, చర్చికి వస్తారు, పోతారు, వాక్యం వింటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి.
కానీ ఆ అవిశ్వాసం అనేది, ఆ అపనమ్మకం అనేది మాత్రము పోదు. చూసారండి, ఇంత గౌరవం. తెచ్చుకొస్తారు, బాగానే ఉంటారు. బయటికి వెళ్తే ఏంటండి, సినిమా పాటలు, సీరియళ్ళు, బూతులు, ఏంటండి ఎన్నో విధాలుగా సాతానికి సంబంధించినవి కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు సార్. దేవుని బిడ్డరా, మళ్ళీ ఆదివారం వస్తే మన మామూలే. ఆదివారం వస్తే మన మామూలు. యేసు ప్రభుతో అలా ఉంటున్నారు, కానీ వాళ్ళు ఏముందంటే అపనమ్మకం, అవిశ్వాసము, ఏదో ఉన్నామంటే ఉన్నాం. అందుకే ఆ సముద్రము అలలో లేకపోతే గాలి ఆ పొర మీదకి రావడానికి ప్రయత్నం చేసింది. యేసు ప్రభు వెంటనే లేపారు. లేపినప్పుడు వెంటనే చూసి వెంటనే ఆ గాలిని వేసాడైనా ఆ యొక్క సముద్రాన్ని గద్దించాడు. మరి గద్దించే కాని పద్ధతి. ఏంటంటే మనలో ఉన్నటి అపనమ్మకాలు, మనలో ఉన్న అవిశ్వాసాలు, మనలో ఉన్నటి దాన్ని బట్టి సాతాను మనల్ని భయపెడతాం. భయపెట్టలే కాదు, ఎప్పుడొకప్పుడు మనం తల దించుకునేటట్టుగా చేస్తారు. తల దించుకునేటట్టుగా చేస్తారు. అందుకే పౌలు గారు అంటారు, మోసపోకుండా దేవుడు ఎక్కిరించబడ్డాడు అంటాడు. మనమే మోసపోతాం, దేవుడు ఎప్పుడు ఎక్కిరించబడ్డాడు. ఆయన ఎప్పుడు నిరంతరము, ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. మనమే మోసగించబడతాం. ఎందుకు మోసగింపబడతాం అంటే మనలో ఉన్నట్టు కొన్ని అపనమ్మకాలు, కొన్ని అవిశ్వాసాలు, కొన్ని బలహీనతలు బట్టి మనము మోసపోతాం. దేవుడు ఎప్పుడు చిక్కుపరచబడ్డాడు, కానీ మనం చిక్కుపడతాం. మనం చిక్కుపరచబడతాం, దేవుడు ఎప్పుడు చిక్కుపరచబడ్డాడు. అయితే దేవుని బిడ్డరా, నా మాట వినండి. ఇశ్రాయేలు ప్రజలు లోనున్న వాళ్ళు బయటికి వెళ్ళకుండా, బయట ఉన్న వాళ్ళు లోనకు రాకోకుండా బంధించేశారు. ద్వారము గట్టిగా మూసేశారు. ఏమి లేదు, ఏం చేయాలి అర్థం కాక కొంతమంది పిల్లలు లోనుండిపోయారు, తల్లులు బయట ఉండిపోయారు. ఒకరు మాట్లాడుకుంటాకే లేదు. ఏం చేయాలో, తిన్నారా, తాగారా, ఎలా ఉన్నారో తెలియదు. మీరు బయట తల్లిదండ్రులు తింటున్నారా, చస్తున్నారా, ఎలా ఉన్నారో వారికి తెలియదు. ఇంత బాధకరమైన విషయం అండి. ఎల్లు చూసుకోవాలి కూడా లేదు, బంధించేశాడు. అటువంటి పరిస్థితులు ఏడుతున్నారు తల్లులు. పిల్లల కన్నా తల్లిదండ్రులు, నా కొడుకు తిన్నాడా, నా కూతురు తిన్నారా, చచ్చిపోయారా, బతికారా, ఎలా ఉన్నారని లోన వాళ్ళకి ఒక వేదన ఉంది. ఆ లోన వాళ్ళు బయట మా అమ్మ నాన్నకి ఏమి తిన్నారో, ఎలా ఉన్నారో, మా చచ్చారో బతికారు కూడా వార్త కూడా తెలియని పరిస్థితి. అటువంటి సమయంలో దేవుని బిడ్డగా యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ, నేను వారిని మీ చేతికి అప్పగిస్తాను. హల్లెలూయా. నేను మీ చేతికి అప్పగిస్తాను. భయమా? అంత పెద్ద ఎరుకో పట్టణం, రంజమైన పట్టణం, నూనె కింద ఉడికితే ఎత్తుకోవచ్చు కరవ. రంజమైన పట్టణం అది. మనుషులు మంచులు కాకపోవచ్చే కానీ పట్టణం చాలా రంజంగా ఉంటుంది. అటువంటి పట్టణం, అక్కడున్న మనుషుల్ని నేను నీ చేతికి అప్పగిస్తాను. ఎందుకు భయపడతాను? నేను అప్పగిస్తాను అన్నాడు దేవుడు.
అప్పుడు ఎరుపు చుట్టూ గోడల చుట్టూ కూడా మీరు ఎరుపులా తిరగమని చెప్పాడు. ఇలా కేకలేసుకుంటూ రసూతించుకుంటూ మందసాము యాజకుడికి ఇచ్చి, బోర్లు యాజకుడికి ఇచ్చి, కొంతమంది బోర్లు ఉంటూ, కొంతమంది యాజకులు మందసామాన్ని పట్టుకుని మోకుంటూ, వీళ్ళు ఎరుపు వెలుపల గోడ ఎరుపుల లోన మా ఊళ్ళు ఉండిపోయారు, పిల్లలు ఉండిపోయారు, పెద్దవాళ్ళు ఉండిపోయారు, ఎంతోమంది ఉండిపోయారు, చనిపోయారు బతుకు తెలీదు అని బయట ఉండి వీళ్ళు ఆ ఎరుపు గోడ చుట్టూ 15 వచనం ఉంటుందండి, చదవమోసారి. 15 వచనంలో 6-10 వారు చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణం 15 వచనం 6-15 వచనం అమ్మా. యెహోషువ 6వ అధ్యాయం 15 వచనం. ఏడవ దినమున ఉదయమున చదువు. 7వ దినమున ఉదయమునే చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారము గాని పట్టణము చుట్టూ తిరిగి. చూసారండి, అది ఎరుపు అంటే పెద్ద పట్టణం అండి. దానికి చుట్టూ పెద్ద గోడ, లోనికి వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా ఒకే ద్వారం, ఒకటే గేటు. లోనికి వెళ్ళాలన్నా పర్మిషన్, బయటకు వెళ్ళాలన్నా పర్మిషన్. ఎవరు పడితే వాళ్ళు వేస్తారు. దీనికి కదండి, కొన్ని దేశాలు చాలా పకడ్బందీగా ఉంటాయి, చాలా కండిషన్గా ఉంటాయి. పాస్టర్ గారు జపాన్ ఖత్తర్కి వెళ్ళాడు. దేవుని సువార్త ప్రకటిద్దామని ఖత్తర్ వెళ్ళాడు. ఖత్తర్ అంటే బయట దేశం. భార్య పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఈసా తీసుకున్నాడు, విమానం ఎక్కాడు, ఖత్తర్ వెళ్ళాడు. 3 వారాలు అయింది, ఆయన జైలు పెట్టేశాడు. ఇక్కడ భార్య పిల్లలు సంఘం ఇంత ప్రార్థన చేస్తారు. జైల్లో ఉన్నాడు. జైల్లోనే 3 వారాలు అయిపోయింది ఆయన జైల్లో పెట్టి. చూసారండి, కొన్ని దేశాల్లో చాలా కండిషన్ చాలా భయంకరంగా ఉంటాయి. బయటపడతాది లేదు, ఏంటో కారణం తెలియదు. ఆయన బయటకు రావాలంటే మన దేశంలో అంటే ముఖ్యమంత్రి పర్మిషన్ ద్వారాగా అక్కడ ఆయనకి తెలియాలి. భార్య పిల్లలు కుటుంబం అంతా కూడా ఏడుతూ. మన ఇంటిలో ఉన్నట్టుగా అంత స్వతంత్రం ఉండట్లేదు, మన సంఘంలో ఉన్నట్టుగా అంత స్వతంత్రం ఉండట్లేదు, అయితే మన గ్రామంలో ఉన్నట్టుగా మన దేశంలో ఉన్నట్టుగా కొన్ని ప్రాంతాలు ఉండవు. కదండి, దేవుడు కదా, ప్రార్థన చేయండి ఆ దైవ సేవకుల కోసం. ఏమీ వార్త లేదు, పేపర్కి వచ్చింది, బాధ ఉంటుందండి. ఒకసారి నేను బొంబాయి నుంచి హైదరాబాద్ రావాలి. నేను వేరే ట్రైన్ ఎక్కేసాను. అంటే అదే ట్రైన్ అనుకున్నాను, హైదరాబాద్ వచ్చే ట్రైన్ అనుకుని సేమ్ అలాగే ఉన్నది. ఎక్కాను. పబ్లిక్, దేశంలో పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. నాకు తెలుసు కాబట్టి వెంటనే ఎక్కాను. ఎంత తెలివి ఉన్నా ఒకసారి మోసం తెలియదు కదండి. నేను జ్ఞాని కదా నువ్వు అనుకోవద్దన్నాడు భక్తుడు. మన జ్ఞానము చిన్న గడ్డిపరకలంటే దేవుడు.
ఎంత జ్ఞాని అయినా సరే మోసపోతాం కదండి. నిజంగా నేను ఏంటండి ట్రైన్కి వెళ్ళిపోయాను, మధ్యప్రదేశ్ వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయాను, పడుకున్నాను, వెళ్ళిపోయి బాగా పుల్లుగా ఉన్నారు జనం, అలసిపోయాను, ఏదో మూల పడుకున్నాను, నిద్ర పట్టేసింది. చూసారండి, అప్పుడు నిద్ర పట్టకపోతే నేను మొదటి టేస్టులో రెండో టేస్టులో అయినా సరే అప్పుడే అబ్జర్వ్ చేసినేమో, అప్పుడే నేనంటే దిగిపోదునేమో. ఎలాగే సాతాను నాకు నిద్ర పెట్టేసింది. అప్పుడే ఎంత సేవకుడైనా సరే నేను సైతానం వచ్చేసింది, పడుకుంటాను, నిద్ర వచ్చేసింది, పడుకున్నాను. ఇంకా పడుకుంటాం తెల్లారి 3 గంటలు వేసారు, 4 గంటలు. చూసరికి ఏంటి ఇది కేసులు వెరైటీగా ఉన్నాయి, సోలాపూర్ రావాలి, లేకపోతే ఏంటండి వికారాబాద్ రావాలి, తాండూరు రావాలి, కేసులు ఏం కనిపిస్తలేదు, ఈ కేసులు వెరైటీగా ఉన్నాయి. అప్పుడు వెంటనే కొంచెం హిందీలో అడిగింది, కిందర్ జారే కానీ మధ్యప్రదేశ్ అంటే నా జగన్ అక్కడ దిగారు. వాళ్ళు దొంగోడు అన్నట్టుగా వాళ్ళతో అక్కడికి వచ్చారు. వెంటనే వీడికి ఫోన్ చేశారు, వీడు నా కోసం ఆడతాం. ఒక 24 గంటలే నేను తప్పిపోతుంది, కుటుంబం అంతా మొఖాలన్నీ కింద వేసుకొని నా కోసం ఇంత ఏడ్చి ఏమి తినకుండా ఉన్నారంటే ఒకసారి ఆలోచించి. ఒక కుటుంబం ఎరుకో పక్షంలో లోన్ బయటకు వెళ్లకుండా, బయట ఉన్న లోన్కి రాకుండా ఏంటండి అలా బంధించి పట్టారు. పిల్లలు లోన్ ఉండిపోయారు, తల్లులు బయట ఉండిపోయారు, ఒకరు సంబంధం లేదు. ఇప్పుడంటే మనకు ఫోన్లు వచ్చినాయి కాబట్టి మాట్లాడుకుంటున్నాం, అప్పుడు అయ్యేది లేవు, మాట్లాడుకుంటూ లేవు. ఇప్పుడైతే నేను పలానా చోట ఉన్నాను, అయితే ఇలాగ చేశారు, ఇలాగ ఉన్నారు, ఇది నా పరిస్థితి చెప్పుకుంటాడు. అప్పుడు అలా లేవు. అప్పుడు లేఖల్లో తప్ప ఫోన్లు మాత్రం లేదు. ఆ లెటర్లు అయితే 10 రోజులకి 20 రోజులకి వస్తే దాంట్లో ఏముందో చదువుకోవాలి. ఇప్పుడు ఎంత మార్పు వచ్చింది, కానీ ప్రజల్లో మార్పు మాత్రం కనిపిస్తుంది. దుర్మార్గం. అటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, యెహోషువా ఏం భయపడకు, నేను మీ చేతికి అప్పగిస్తాను. దేవుడు అప్పగిస్తాను. దేవుడు అప్పగిస్తానంటే దేవుడు మన చేతికి అప్పగిస్తాడు అంతే. ఉన్నది లేనిదిగా, లేని ఉన్నదిగా మార్చగలిగేవాడు దేవుడు, మన వల్ల కాదండి. ఆ పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తానంటున్నాడు. అప్పుడు దేవుడి బిడ్డరా ఆ పట్టణాన్ని దేవుడు యెహోషువ చేతికి అప్పగించేశాడు. మొత్తం ఎరుకో గోడని కోల్చబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ పట్టణంలోకి అడుగు పెట్టారు. అందరూ అర్థమైపోయారు. దేవుడు ఆ పట్టణాన్ని క్షమించేశాడు. దేవుడు ఆ పట్టణాన్ని క్షమించేశాడు అంతే. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ పట్టణంలో ఉన్నవాడు సేఫ్టీగా ఉన్నారు, ప్రాణంతో ఉన్నారు. అక్కడ ఉన్న బంగారాలు అవన్నీ కూడా ఏవి కూడా కాలిపోయి శపించేసాడు లేదు. కానీ ఆ పట్టణంలో ఒకే ఒక కుటుంబాన్ని కాపాడ్డాడు దేవుడు. ఎవరి కుటుంబాన్ని అంటే రహాబు అని వేశ్య కుటుంబం కాపాడ్డాడు. రహాబు అని వేశ్య కుటుంబం కాపాడ్డాడు. ఎందుకు దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడ్డాడంటే యెహోషువ ఏగులు వారిని ఆ పట్టణానికి పంపించినప్పుడు ఆ పట్టణంలో ఉన్నట్టు వాడు రాజు వారిని చంపేయమని ఆజ్ఞాపించినప్పుడు ఆ పట్టణంలో వారిని తరుగుతూ ఉంటే అదే పట్టణంలో ఉంది రహాబు అనే వేశ్య. ఆ పట్టణానికి పొడమర దూరంగా ఉంది. వీళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు యెహోషువ పంపించిన మనుషులు, అయితే యెహోషువ పంపించిన వేగుల వారిని ఆ పట్టణానికి వెళ్తే అక్కడ ఉన్న రాజులు వాళ్ళని తరిమి వాళ్ళని చంపేయని అనేసి ఆజ్ఞాపిస్తే
వీళ్ళు ఆ పట్టణంలో వేశ్య ఇంటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? రహాబు అని వేశ్య. ఆ ఇంటికి వెళ్తే ఆమె రహాబని వేసి తన ద్వారం తెచ్చింది. ఆ ఇంట్లోకి చేరుకున్నాను ఆమె. ఎవరినే? ఈ యొక్క ఎక్కువ శుభ పంపించినట్టు మనుషులు. ఆ రహాబని వేసి చూడండి, ఆ రాజు మనుషులను పంపించి తరిమి చంపేయడని ఆజ్ఞాపిస్తే ఆ పట్టణంలో తిరుగుతూ వాళ్ళు ఏసియా ఆ ఇంటి ముందుకు వెళ్ళేటప్పటికీ ఆ రహాబ్ అనే వేశ్య వెంటనే వాళ్ళిద్దరిని ఆ ఇంట్లో తీసుకుంది. ఏ ఇంట్లో తెత్తానికి ఎవరి ద్వారమో తీయబడలేదు, ఏ ఇంట్లో తెత్తానికి ఎవరి తలుపు తీయలేదు, ఎవరు చేర్చుకోలేదు. ఏషియా ఆ ద్వారం తీసి ఆ తలుపు తీసి ఆ ఇంట్లో చేర్చుకుని మిద్దిపై దాచింది. ఆమె ఎత్తరు ఆ ఎత్తుని దాచిందట. దాటే వాడు వచ్చి చూసి, అయ్యా వాళ్ళు లేరు, పోయాడు. దేవుడు బిడ్డల్ని కాపాడాలి, దేవుడు పంపించినట్టు ఆయా వారిని కాపాడదాన్ని. వేశ్య ఎంత విశ్వాసం ఉందండి, ఎంత నమ్మకం ఉంది. మీరు దేవుడి బిడ్డలు, వీళ్ళు ఆ దేవుడు గొప్పోడు, ఆ దేవుడు ఆ ప్రజల్ని ఎలా కాపాడ్డాడో, ఆ దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఆ ప్రజల్ని బయటకు తీసుకొచ్చాడు. ఆ దేవుడు ఆ యొక్క సముద్రం పడిపోతే సముద్రాన్ని 2 పాయలు చేసి దాటించాడు. ఆ దేవుడు వేసి వెళ్ళదన్నమాట. అరణ్యంలో తాగడానికి నీళ్ళు లేకపోతే వాళ్ళు ప్రార్థన చేసుకుంటే బండలో వచ్చి నీళ్ళు వచ్చినాయి. వేసి వెళ్ళదన్నమాట. ఏంటండి ఈ అద్భుతాలన్నీ కూడా ఎరుకో పట్టణంలో నుండి రహాబ్ అనే వేశ్య తన మనసులో అవన్నీ కూడు కట్టుకున్నాయి. ఈ రోజున దేవుడు వాక్యం వింటున్నావంటే ఏంటండి నీ మనసులో కూడు కట్టుకోలేకపోతున్నావు. నువ్వు కట్టుకుంటే ఒక రోజు నీ కుటుంబాన్ని కాపాడుకుంటావని వాక్యం చెప్తుంది. ఈ రోజున వాక్యమే రేపు మర్చిపోతావా? కానీ ఆమె అలా కాదు. దేవుడు ఆ ప్రజలకు చేసిన మేలు చూసింది, ఆ యొక్క నీళ్లు ఎలా ఇచ్చాడో చూసింది, సముద్రం ఎలా పాయలేదో చూసింది, దేవుడు ఎలా మేలు చేశాడో అన్నీ కూడా ఏసీ అయినప్పటికీ, ఒక పాపాత్మరం అయినప్పటికీ ఆ దేవుడి యొక్క మాటలకి ఒక మనసులో ఒక స్థానంలో దాచిపెట్టిందని అవన్నీ గుర్తుపెట్టుకుని ఆ పట్టణానికి వచ్చినట్టు వాళ్ళిద్దరు ప్రాణాలు కాపాడాలి. ఏం చేసిందండి అమ్మా? ఏం చేస్తే ప్రాణాలు కాపాడాలి. ఎన్నో పర్యములు సేవకుడుగా కొన్ని ఇళ్ళకి నేను వెళ్తున్నప్పుడు నన్ను చూసి తలపిస్తూ వెళ్ళిపోయేవాడు. ఎందుకు మళ్ళీ పాస్టర్ గారు వస్తే మాకేదో ముచ్చట పెట్టుకుంటాడు, పట్టుకుంటే పోతాడు, మా పనులు చెడిపోతాయి, మా అన్నీ ఖరాబ్ అయిపోతాయి, ఈయన చుట్టే కారణం మాకేంటి. ఇటువంటి వాళ్ళు చాలామంది చూసింది. ఒక సేవకుడుగా ఇంటికి వెళ్ళి నీకోసం ప్రార్థన చేసి నీకోసం వాక్యం చెప్పి నిన్ను ఆశీర్వదించాలి దేవుడి పేరు కదా అని వెళ్తే కొంతమంది మా మనసులో అనుకుంటారు, సైతాన్ని అనిపిస్తారు, ఈరోజు పాస్టర్ గారు వచ్చి ఇంటికి కదలేదా, అక్కడికి డ్యూటీకి వెళ్ళాలి, నేను ఇక్కడ ఇళ్ళలో పనిచేస్తాకి వెళ్ళాలి, పిల్లలు స్కూల్ పంపించాలి, ఈయన పొద్దున్న వచ్చేటని అన్నంత వాళ్ళు నా జీవితంలో నేను చూశాను. అందుకే వాళ్ళకి దేవుడి వాక్యం వాళ్ళ దగ్గర పనిచేయదు. వాళ్ళు ఎప్పుడు తలదించుకుంటారో వాళ్ళకి తెలియదు. దేవుని బిడ్డలారా చూశారు, రహాబు వేశ్య, రహాబు స్త్రీ ఏంటంటే అటువంటి దగ్గర దేవుడికి స్థానం ఉండదు, దేవుడు సేవకులకి స్థానం దొరకదు, అటువంటి దగ్గరికి మంచోడికి మార్గం దొరకదు. ఆ జీవితం అది. మరి అటువంటి స్త్రీ వాళ్ళిద్దరిని
ద్వారం తెలిసింది, లోన్ తీసుకుంది, మిద్ది మీద తీసుకెళ్ళి కప్పెట్టింది. దేవుని బిడ్డలు కాపాడ్డది. ఆ రాజుగారు పంపించిన మనుషులు తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరిని బయటకు తీసి, అయ్యా మీ దేవుడు ఎంత గొప్పవాడు, ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతం చేశాడో నేను విన్నాను. దయచేసి ఈ పట్టణాన్ని మీ దేవుడు ఎలాగ నాశనం చేస్తాడు, ఈ పట్టణాన్ని దేవుడు ఎలాగ చేపిస్తాడు, ఇప్పుడున్న మనుషులందరూ ఇదైపోతారు. కానీ నేనున్నాను ఇక్కడ, నేనున్నాను. నా కుటుంబం, నా యొక్క రక్త సంబంధం, నా బంధువులు ఉన్నారు. మీరు దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి మీరు ఈ పట్టణానికి వస్తారు కదా అని కొంచెం కాపాడండి అన్న. దేవుడు మీకు చెప్పాడు కదా, నేను చెప్పిస్తాను, నాశనం చేస్తానని, మీ చేతికి అప్పగిస్తానని చెప్పాడు కదా. నేను కూడా ఇక్కడ ఉంటాను, వాళ్ళతో కూడా నన్ను కూడా మీరు చంపుతారేమో. దయచేసి నేను మీకు మేలు చేశాను కదా, నేను మీకు ఉపకారం చేశాను కదా. దయచేసి మీరు మీ దేవుని యొక్క బలంతో మీరు వచ్చినప్పుడు నా కుటుంబాన్ని కొంచెం రక్షించండి అయ్యా. ఒక వేసి ఒక మేలు చేసింది. ఎంత విశ్వాసం ఉంది దేవుడు. అప్పుడు యెహోషువ ఏంటండి సైన్యం తీసుకుని వెళ్ళి 7 మార్లు ఎరుకో పట్టణం తిరిగి ఏంటండి యాజకులు మందసాము ఊతూ, బోను ఊతూ, శబ్దాలు కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఏంటండి దేవుడు ఆ యొక్క ఎరుకో పట్టణంలో ఉన్నట్టు వీరి చేతికి అప్పగించేశాడు. ఏంటండి నువ్వెంత బలవంతుడైనా, ఏంటండి ఎంత బలవంతుడైనా, అలెగ్జాండర్ మహాబలవంతుడు. దేశాల్లో వెళ్ళి ఈ దేశానికి వెళ్ళి వస్త్రాలు తెచ్చాడు, ఆ దేశానికి వెళ్ళి బంగారం తెచ్చాడు, ఈ దేశానికి వెళ్ళి ముత్యాలు తెచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా అతని జీవితంలో జయ జీవితమే, అపజయం లేదు. అలెగ్జాండర్ పెద్ద పేరు కాల్చినవాడు. ఇటువంటి బలమైన వ్యక్తి ఒక చిన్న దోమకే, ఒక చిన్న దోమ వెళ్ళి కలిసిందంటే, ఒక దోమ వెళ్ళి అక్కడ కలిసింది, ఏమైపోయింది నేను బలం అంటే దేవుడు మాట ఇచ్చే చాలు గట్టి పరుపుని ప్రాణం పోతుంది. ఒక గట్టి పరుసాలు నీ ప్రాణం పోతాయి. దేవుడి చిత్తం అనుకుంటే చాలు, పెద్ద తాడు వేసుకుని చాలా కాదు, గట్టి పరుపుతో మన ప్రాణం. నిజమండి. దేవుని బిడ్డరా, అటువంటి సమయంలో ఏంటండి ఆ కుటుంబాన్ని ఎక్కువసార్లు ఏం చేశాడంటే ఏంటండి ఒకే ఒప్పుకున్నాడు. రైతులా ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ ఇంటికి ఒక ఎర్ర దారం కట్టమా. ఏ దారం అండి? ఏం దారము? ఒక కిటికీకి దారం కట్టమా. ఏంటంటే దారం, ఎర్ర దారం అంటే అర్థం ఏంటి? అర్థమేంటి? ఏంటండి మన మీద ఉన్న శాపం, మన మీద ఉన్న పాపం, మన మీద ఉన్న ఎన్ని పోవాలంటే క్రీస్తు అనే రక్తం మన మీద ప్రోక్షింపబడాలి. దాని గుర్తుంది. ఆ ఎర్రదారులో కిటికీ కట్టినప్పుడు, ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు, వాళ్ళందరినీ నాశనం చేస్తున్నప్పుడు ఆ ఇల్లు ఒక్క కుటుంబాన్ని మాత్రం ఏమీ చేయలేదు. చూసారంటే ప్రైజ్లా ఏమీ చేయలేదు. ఎత్తుకోనంటే దేవుడు ఆలోచించండి. వీరి పరిస్థితి ఎలాగైపోయిందంటే ఏంటంటే భయంలో పడిపోయింది. ఎలా పడిపోయారు కదా? భయం 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 భయం. రాజుల గ్రంథంలో ఒక స్త్రీ ఉంటారు, చక్కని ఇద్దరు కుమారులు, మంచి వ్యక్తి. హఠాత్తుగా చనిపోయాడు. ఏమేడు? హఠాత్తుగా చనిపోయాడు. చిన్న పిల్లలు. ఆమె ఎప్పుడు కూడా బయటికి పనిచేసేది కాదు.
10 రూపాయలు తెచ్చి పోషించేది కాదు. ఆ కుటుంబం చక్కని కుటుంబం. అంతే, సడాన్ని చచ్చిపోయాడు. ఇల్లు కుప్పకూలిపోయింది. ఇంట్లో కన్నీరు తప్ప ఏమీ లేదు. అంతా యజమానులు చూసుకునేవాడు ఆ కుటుంబాన్ని. పిల్లల కష్టం అంటే ఏంటో తెలియదు, భార్య కష్టం అంటే ఏంటో తెలియదు. అలా పోషించుకున్నాడు. ఆయన చనిపోయాడు. చనిపోతున్నప్పుడు ఆ కుటుంబంలో కొన్ని అప్పులు ఉండిపోయి ఏముండిపోయాయండి? ఏముండిపోయాను? అప్పులు ఉండిపోయి. పోనీ భర్త చచ్చిపోయాడు కదా, భర్త లేనిది, తల్లిదండ్రులు లేని పిల్లలు పోనీ అనుకుంటారేమో. అనుకోండి. చచ్చిపోయినా నిన్ను నీ పిల్లలకు కూడా వాళ్ళు వసం చేసుకుంటారు. అంతే అండి. దేవుడి బిడ్డగా అటువంటి సమయంలో ఆమె ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏడుస్తూ ఉంది. ఇల్లంతా కుప్పకూలిపోయింది. ఏం చేయాలి? తలకి ఎందుకుండిపోయింది. తన పిల్లలంతా తలకి ఎందుకుండిపోయింది. అప్పుడు సమస్య వచ్చేసింది. ఏం చేయాలి? నేను ఇల్లు పని చేసేదాన్ని కాదు, నా పిల్లలు చూస్తే పని చేయలేరు, ఎట్లాగా? అప్పుడు వాడు వచ్చాడు. అప్పుడు వచ్చాడు. అయ్యో పాపం అన్నాడు. భర్త చచ్చిపోయాడు. ఆడదానం నువ్వు ఏం చేస్తావు అన్నాడు. ఏమన్నా? నీకు 2 పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లల్ని తీసుకెళ్ళి నేను పని చేసుకుంటాను. సరే, డబ్బు దగ్గర దయదార్శనం ఉండబట్టే, ప్రేమలు అనురాగాలు ఉండబట్టే. నిజమండి. ఈ రోజుల్లో మనిషి డబ్బు చూపలేదండి. ఏం చూస్తున్నాడు? డబ్బు చూద్దాం. డబ్బుకి ఇల్లు లేదైనా మనసు దగ్గర. మనం ప్రెస్టేజీగా ఉన్నామా లేదా? కానీ అప్పు నేను ప్రలాపించాడు. ఆ డబ్బు నిన్ను బయటకు తీసుకుంటాను. దాన్ని ఏవేంటో నేను చూపిస్తాడు. అటువంటి సమయంలో ఆమె తల తీసుకుని పిల్లల్ని పట్టుకుని ఏడుతూ ఉండి ఆమె ఆలోచన చేసినట్టే. ఒక దైవజనుడు ఉన్నాడు. నా కష్టము, నా బాధ అంతా ఆయనకి చెప్పారు. ఆయన ఏదైనా చేస్తాడు, ఏదైనా సలహా ఇస్తాడు, ఏదైనా నాకు మార్గం సూచిస్తాడు, మాకు ఏదైనా మా దుఃఖాన్ని సంతోషంగా మారుతాడు. ఇంకెవరు చెప్పుకున్నా ఉపయోగం లేదు. మనుషులు కాదు, ప్రతి మనిషి కూడా నమ్మదగిన మనిషి కాదు, దేవుడు తప్ప. అదేమి ఇష్టంగా పరిపూర్ణంగా సేవ చేసిన కూడా తప్ప. నమ్మకం వెళ్ళి కూడా నమ్మటానికి లేదు. ఆనాడు ఆ ప్రవర్తన ఉన్నారు, వాళ్ళు నమ్మకం. ఈరోజు ఉన్నారు, సేవకులు ఉన్నారంటే నీ దగ్గర డబ్బులు ఉంటే నీ దగ్గర పట్టుకొస్తా, నీ దగ్గర ఏమీ లేకపోతే నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయదు. అలా ఉన్నారు. అట్లా కూడా ఉన్నారు. బైబిల్లో ఉన్నాయి. నీ దగ్గర బాగా డబ్బులు ఇప్పుడు ఉన్నాయంటే ఇంకా నీకు ఎన్నో చెప్తాడు. ఇంకా నీ కూర తింటాడు. ఇంక నువ్వే నాకు అంటాడు. నువ్వే పూర్వీకులో ఉండి నువ్వే శాస్త్రం బతుకుతావు అంటే ఎత్తుడు. అటువంటి నడుస్తుంది. ఏదో శిఖరాన్ని చెప్పుకోవాలనుకుంది. ఆయన ఎక్కడో కరిమేలు పర్వతం మీద ఉంటాడు. నా కుటుంబం, నా పిల్లల పరిస్థితి అంతా నా భర్తే మోసుకున్నాడు. కొన్ని అప్పులు బాధలు ఉండిపోయి నా భర్త చనిపోయాడు. దీనికి మార్గము ఆ సేవకుడు చెప్పుకుంటూ అనుకుని ఆ సేవకుడికి చెప్పుకున్నాడు. ఎవరికి? ఆయన దగ్గరికి వెళ్ళి తలెత్తుకునయ్యా, ఇది నా పరిస్థితి, ఇది నా పరిస్థితి. దేవుని బిడ్డ ఆలోచించండి. ఎవరి దగ్గర తల ఎత్తుకున్న ఉపయోగం లేదు. ఎత్తుకున్న ఉపయోగం లేదు.
ఎవరి దగ్గర ఎత్తుకోవాలి? దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా బాధ, నా కష్టం ఇదయ్యని చెప్పుకుంటూ ఏడుతూ ఉంటే ఆయన ఏంటంటే ఒక మంచి సలహా ఇచ్చాడు. దేవుని సేవకులు నీకు ఏదో డబ్బు ఏది కానీ ఏదైనా వెండి బంగారానికి ఏమి ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర ఏమి చదువుతారు, ఏమి ఇవ్వలేదు, ఇవ్వలేదు. మీరు ఇస్తేనే అది తిని సేవ చేసుకోవాలి తప్ప కానీ వాళ్ళ దగ్గర ఒక మంచి సలహా ఇస్తారు, దేవుడు ఇస్తారు, ఒక తెలివి. ఆ దేవుడితోనే నువ్వు ఎలా బతకాలన్నది అని చెప్తారు. అంతే, దేవుడితో ఉంటే ఎలా ఉంటాను అంటారు. ఆయన చెప్పుకున్నప్పుడు అన్నాడు, అమ్మ ఏం బాధపడకు, అప్పుడు నీ పిల్లల్ని వచ్చి తీసుకెళ్ళిపోతానంటావు కదా, నువ్వు చాలా తలదించుకుని పరిస్థితి అయిపోయింది, ఏం బాధపడకు, ఇది ఒక సలహా ఇస్తాను, నువ్వు పని చేయి, ఇది అందరూ వెళ్ళి ఖాళీ కొండలు తెచ్చుకోవాలి. ఏం కొండలు? ఆ రోజుల్లో మనకులాగా ఇంకేం బిందులు, రాగి బిందులు, కంచి బిందులు ఏమి లేవు ఆ రోజుల్లో. ఇప్పుడంటే వచ్చేసింది. ఈ రోజుల్లో కొండలో అన్నవాళ్ళు తినేవారు ఎవరున్నారంటే, తాతలో పోవడుకుని తినేవారు ఎవరున్నారంటే, పట్లు తిని ఆరోగ్యంగా బతికారు. 200, 300 సంవత్సరాలు, 500 సంవత్సరాలు బతికారు. మనం రాగి బిందులో నీళ్ళు తాగి రోగంలో మంచి ఏంటండి వాటిలో వంటలు చేసుకున్నా కానీ 100 ఏళ్ళు కూడా గ్యారెంటీ లేని పడతాయి. ఆయన అన్నాడు, కొండలు తెచ్చుకోమ్మా, కొండలు తెచ్చుకో, ఇంటికి తెచ్చుకో, ఖాళీ కొండలు తెచ్చుకో. అప్పుడు పిల్లలను పంపించి ఆ కొండల్ని తెచ్చుకున్నప్పుడు దేవుని పిల్లల ఆ కొండలన్నీ ఇంట్లో పెట్టింది. ఆ ఇంట్లో ఒకే ఒక నూనె ఏమన్నా అది ఆ నూనె కొండ ఉంది. ఆ కొండలో నూనె తెచ్చిన ఖాళీ పాత్రలో పోయమని చెప్పారు. చాలు వెళ్ళండి, ఖాళీ పాత్రలో అందులో అన్నట్లు ఏమన్నాడు వెళ్ళండి. వేసి తలుపులేసి వెంటనే ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి కన్ను తెరిచే లోపు ఏమైంది తెలుసా? ఏమైనా కొండలో నూనె నిలిచిపోయి నూనె ప్రార్థన ఇంత అద్భుతమైనది. ఏ కంటి కనపడని, చెవి వినపడని, హృదయాన్ని గోచకాని కార్యాలు ఏ గొప్ప అద్భుతాలు. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వస్తే మన తల పైకి ఎత్తారు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు తెలుసా? మీరు తలగానే ఉంటారు, తోటగా మీరు తలగానే ఉంటారు, తోటగా గుమ్మలాలంటే ఎవరు కాదు, మనమే. ఆ ఇంటికి ఇచ్చే ప్రాముఖ్యత ఆ గుమ్మం కాదు, ఆ గుమ్మానికి చూసిన ఎవరంటే మనమే. ఏంటంటే తలుపులు అంటే ఏంటర్థం? హృదయం. ఏంటంటే తలుపులు, హృదయం అనే తలుపు తెరవబడాలి. రేసలా కదండి. యూదియా దేవుడి వాక్యాన్ని వింటున్నప్పుడు ఆమె హృదయము తెరవబడ్డదంట. పౌలు గారు చెప్తా ఉంటే యూదియా హృదయము తెరవబడ్డదంట. తెరవబడి తన ఇంటి వారు రక్షణ పొందుతున్నారు. ప్రేసలా కదండి. 3 విషయాలు గుర్తించుకోండి. ఒకటి, పాప నరాలు ప్రార్థించుకున్నప్పుడు ప్రజలందరూ కూడా రాళ్ళు పట్టుకుని ఉన్నారు. యేసయ్య వచ్చి పాపాన్ని క్షమించి ఆమె తలనపైకి లేపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి, అప్పుడు బాధల్లో ఉన్నప్పుడు అందరూ శత్రువులు వచ్చి ఆ కుటుంబాన్ని తలదీసుకునేలాగా కించి మాట్లాడుతూ తిడుతూ ఉంటే ఆ స్త్రీ దైవజనుడికి మొర్ర పెట్టుకుంది, అయ్యా నువ్వే నాకేదైనా మార్గం చూపించాను.
ఆ దేవుని దగ్గర నువ్వేం అడుగుతావో నాకు తెలియదు. నా బతుకు నా స్థితితో ఉంది. నేను ఇంట్లో ఈ విధంగా ఉండిపోయాను. నా పిల్లలు చెల్లో నేను ఎక్కడికి వెళ్తే నా యజమానుడు మంచోడే చనిపోయాడు. అప్పుడు వచ్చిన ఆయన నేను ఇంటి ముందు మేమందరం ప్రార్థించుకున్నామయ్యా అని ఏలేషకి మొర్ర పెట్టినట్టు మొదలు పెడితే ఆయన దేవుడు వచ్చిన ఆలోచన, ఇది చెయ్యి, నీవు నీ పిల్లలు బతుకుతూ అప్పులు తీర్చుకుంటావు, హ్యాపీగా బతుకుతావు. ప్రైసేలా కదండి. దేవుడి దగ్గరకు పోతే మనకి మార్గం తెలివితేటలు ఇవే ఇచ్చిన మన బ్రతుకు ఎలా బ్రతకాలో మనకి దేవుడు చూపిస్తాడు. కానీ ఇది ఒక రాత్రి పట్టుకొచ్చి ₹1,00,00,000 మంది కూడా ఆయన చెప్తాడు. అలా ఇస్తే నేను అడుగుతున్నాను, ఆయన మరి చిక్స్టర్ దగ్గర కోట్లేమని అడుగుతున్నాను. ఏమంటారమ్మా, దేవుడు అలా ఇస్తే నాయన ఏంటిది, ఆరులో చిన్న చర్చ పెట్టి 2 కోట్లు నెంబర్ కట్టేస్తాను రోడ్డుకి. అలా ఇస్తే మరి అడిగేది నేను. ఎందుకంటే ఆయన అన్నాడు, రే నేను ఏమంటారా, నేనైతే ఇవ్వను, ప్రార్థన చేయి, మొత్తానికే నడుపుతాను ముందుగా. ప్రైజ్లా అంత నిలబడదాం. దేవుడి కొద్ది మాట దీవించిన కాక, దేవుడి కొద్ది మాట దీవించిన కాక. ప్లస్ యూ ప్రార్థన